అత్యంత సన్నిహితుల మధ్య జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. రక్త సంబంధికులు, సినీ రంగానికి చెందిన ముఖ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జూబ్లీహిల్స్ లోని నార్నివారి ఇంట్లో ఈ నిశ్చితార్థం జరిగింది. కళ్యాణ వైభోగమే. జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థం ఆత్మీయుల మధ్య అట్టహాసంగా జరిగింది. సినిమా సెట్టింగ్లను తలపించే రీతిలో వేదికను డెకరేట్ చేశారు. బెంగళూరు నుంచి రకరకాల పూలను తెప్పించి అందంగా వేదికను అలంకరించారు. వధువు లక్ష్మీ ప్రణీతకి ఉప్పాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన చీరను ఎన్టీఆర్ తల్లి సారిని అందజేశారు. స్పెషల్ సూట్ లో మన యంగ్ హీరో తళుక్కుమన్నాడు. నిశ్చితార్థం సందర్భంగా వధువు తండ్రి నార్ని శ్రీనివాసరావు వీళ్లంతా అతిథులతో కలకల్లాడింది. అదే సమయంలో వచ్చిన అతిథులెవరో బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మెరికల్ లాంటి వస్తాదులను కాపలా పెట్టారు. వచ్చేవారిని బయట కారు దిగకుండా నేరుగా లోపలికి తీసుకెళ్లారు. ఏమాత్రం ఆనవాలు పట్టకుండా, కెమెరాలకు చిక్కకుండా చూసుకున్నారు. చంద్రబాబు, పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ, జయకృష్ణ, మోహన కృష్ణ, బాలకృష్ణ, కొడాలి నాని, ఎన్టీఆర్ మిత్రుడు రాజీవ్ కనకాల, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ పెళ్లి ఎప్పుడనేది ఇంకా వెల్లడించలేదు. పెళ్లి మే 9న అని తొలుత చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ప్రకటించి తర్వాత 2-3 నెలల్లో ఎప్పుడైనా జరుగుతుందని చెప్పారు. నిశ్చితార్థానికి వచ్చిన అతిథులకు స్పెషల్ గిఫ్ట్ ప్యాకులు ఇచ్చారు. అందులో ఖరీదైన చీరతో పాటు వెండి వస్తువులు ఉంచారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అని పెళ్లి వస్త్రాల్లో చూద్దామనుకుని వచ్చిన అభిమానులు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడెప్పుడు తమ అభిమాన నటుడు వస్తాడా, కనులారా చూద్దామని నార్నేవారి ఇంటి ముందు చాలా మంది వేచి చూశారు. కానీ ఎన్టీఆర్ ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు వెళ్లిపోయాడో కూడా తెలియకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అదే సమయంలో ఆహ్వానితులు మినహా మరెవరిని లోపలికి అనుమతించలేదు. అయినా అభిమానులు తమ హీరో కలకాలం పచ్చగా ఉండాలని బయట నుంచే కోరుకున్నారు. నా పేరు వంశీకృష్ణ అండి. నేను మేదీపట్నం నుంచి వచ్చాను. యాక్చువల్గా ఎన్టీఆర్ కూడా మా ఇంటి దగ్గర ఉంటారు. మనం మా పనివారు పోతుంటే ఇవాళ ఆంధ్ర అందాల నటుడు ఎన్టీఆర్ ఎంగేజ్మెంట్ అని ఇవాళ నిన్న నాకు తెలిసింది. సో ఇట్లా ఆంధ్ర వే పోతుంటూ చూస్తున్నాను. కాకపోతే ఆయన కనపడిపోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మేము రామారావు గారి అభిమానులం. సిస్టర్ కాలంలో ఆయన ఇల్లు ఇచ్చారండి రామారావు గారు. కనిపించకపోయినా కూడా రామారావు గారు జూనియర్ ఒక ఇంటివాడు అయిందే మాకు మంచిగా అయింది. పిల్ల పాపలతో వర్దిల్లాల జూనియర్ సుఖంగా పిల్ల పాపలతోటి జీవించాలి. వాళ్ళు 2 చల్లగా ఉండాలి. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ వరుడయ్యాడు. బంధువులు, అభిమానులు పెళ్లి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఆత్మీయులు, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఎన్టీఆర్ నిశ్చితార్థ వేడుకల్లో ఎన్టీఆర్ ని చూడడానికి ఎన్నో సుదూర ప్రాంతాల నుంచి ఫ్యాన్స్ వచ్చినప్పటికీ వాళ్ళ ఆశ అడియాసైంది. అయినప్పటికీ ఎన్టీఆర్ ఎప్పటికీ పిల్లా పాపలతో సుఖంగా కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా అందరూ ఆశీర్వదిస్తున్నారు. కెమెరా పర్సన్ రంగనాథ్, రమ్య, TV9 హైదరాబాద్. నిశ్చితార్థం అయితే అయిపోయింది. అయితే పెళ్లి ఏ డేట్ లో చేసుకుంటే ఇంకా బ్రైట్ గా తన ఫ్యూచర్ వెలిగిపోతుందో తెలియజేయడానికి ప్రస్తుతం TV9 స్టూడియోస్ లో డాక్టర్ వెంకట శేష సాయి గారు ఉన్నారు. అశ్వమేధ యాజి. నమస్కారం అండి. నిశ్చితార్థం అయితే అయిపోయిందండి. ఇవాళ ఉదయం 8:15 జూనియర్ ఎన్టీఆర్ కిను లక్ష్మీ ప్రణీతకి అయిపోయింది. ముందుగా వాళ్ళ గురించి మాట్లాడే ముందు ఈ ముహూర్త బలం అంటే ఏంటి అసలు ముందుగా చెప్పండి. ఎందుకు చూసుకోవాలి అసలు ఈ ముహూర్త బలాన్ని? మన సిద్ధాంతాల్లో ప్రతిదానికి సమయాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. దీంట్లో కొన్ని నక్షత్రాలు, తిథులు ఇవన్నీ కూడా ఈ జ్యోతిష శాస్త్రంలో ఉన్నాయి. అంటే ఫలానా సమయంలో కనుక చేసినట్లయితే దీని యొక్క విశేషం బాగుంటుంది, సరి అయినటువంటి వైవాహిక జీవితం బాగుంటుంది, లేకపోతే ఉపనయనం చేయడానికి గాని, గృహప్రవేశం చేయటం గాని, ప్రతిష్ఠ చేయడానికి గాని ఇవి బాగా కలిసి వచ్చేటటువంటి ముహూర్తాలు అని చెప్పేసి అనుభవపూర్వకంగా మన ఋషులంతా కూడా మనకు అందించినటువంటి ఒక పద్ధతి. ఈ పద్ధతిని మనం అంటే ఏమీ లేకుండా చేసుకోవచ్చు, అదే అవకాశం ఉంటుంది. కానీ ఒక అవకాశం ఉన్నప్పుడు మనం చేసుకునే అవకాశం ఉండి మనకు సిద్ధాంతం మనకు దొరికినప్పుడు దీని ప్రకారంగా వెళ్లినప్పుడు మనకందరికీ చాలా మందికి లోగడంతా బాగా మేలు జరిగింది. కాబట్టి ఆ విశ్వాసం కొద్దీ ఈ సిద్ధాంతాన్ని మనం నమ్మి ముందుకు వెళ్లొచ్చు.
అందువల్ల ఈ నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు ఉంటాయి. వివాహ యోగ్యానికి అంటే ఆ సమయంలో ఆ నక్షత్రానికి పెళ్లి చేసినట్టయితే చక్కటి పిల్లా పాపలతో సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందువల్ల అలాంటి నక్షత్రాలను తీసుకోగలిగిన అవకాశం ఉంటే అది మనం గమనించి దాని కనుక మనం ఆచరించినట్టయితే బాగుంటుంది. ప్రత్యేకించి ఈ రోజున స్వాతి నక్షత్రం. ఎందువల్ల ఈ రోజున ఇంత విశేషం జరిగిందంటే ఈ నక్షత్రం స్వాతి నక్షత్రం. లగ్నం ఆ సమయానికి మేష లగ్నం జరుగుతోందమ్మా. లగ్నంలో కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నాడు. అంటే శుభుడు అన్నమాట. ఆయన బుధ శుక్రుడు ఇద్దరు కూడా అక్కడ కలిసి ఉన్నారు. లాభంలోనేమో దేవగురు అయినటువంటి బృహస్పతి ఉన్నాడు. ఆ కారణం చేత ఈ రోజున అంత విశేషంగా దాన్ని పరిగణించడం. చాలా మంది ఈ ముహూర్తాన్ని పెట్టుకోవాలని చాలా మందికి కూడా 7,000 మంది 7 లక్షల మంది దాదాపుగా పెట్టించుకున్నారు ఇవాళ ముహూర్తానికి. అందువల్ల ఎందుకంటే ఇలాంటి దొరకటం మరి ఇలాంటి ముహూర్తాలు దొరకడం కోసం అని చెప్పేసి కొంతకాలం ప్రతీక్ష చేస్తూ అంటే నిరీక్షణ చేసి ప్రతీక్షించి దానికోసం ఒక 3-4 నెలలు కూడా ఆగటం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మన దీంట్లో మూఢాలని వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే వివాహం చేయటానికి అవకాశం రోజులు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందువల్ల మంచి ముహూర్తం దొరికినప్పుడు ఎవరైనా సరే వాళ్ళు బాగుండాలి అంటే వివాహానికి చేసుకునేదానికి వధూవరులిద్దరూ కూడా చక్కటి వైవాహిక జీవితం గడపాలి. అది లాంగివిటీ ఉండాలి. అంటే నిడివిగా కలిగినటువంటి వైవాహిక జీవితం కలిగి ఉండాలి అని చెప్పనే ఉద్దేశంతో ఆకాంక్షిస్తాం కాబట్టి అందువల్ల దీనికి సరైనటువంటి ముహూర్తాన్ని మనకి ఈ శాస్త్ర పరిధిలో ఉండటాన్ని ఎంచి ఇలాంటి వాటికి మనం సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల వివాహ నిశ్చితార్థమైన ముహూర్తాన్ని ఒకసారి పరిశీలిద్దామండి. అమ్మా, ఈ ముహూర్తం కనుక పరిశీలించినట్టయితే ఈ రోజు స్వాతి నక్షత్రం. వాస్తవానికి మనకి వీళ్ళది 2 రకాలుగా చూడొచ్చు మనం. ఒకటి వచ్చేసి నామ నక్షత్ర ప్రకారంగా చూడటం ఒకటి, 2 వచ్చి లగ్నం ప్రకారంగా. అంటే వాళ్ళకి సమయం, వాళ్ళకి పుట్టిన రోజు, తర్వాత పుట్టిన సమయం, పుట్టిన స్థలం, ఈ 3 కనుక మనకు తెలిసినట్టయితే లగ్నం ఆ సంబంధించినటువంటి నక్షత్రాన్ని మనం తీసుకుని దాన్ని పరిగణనలోకి తీసుకుని మనం లెక్క వేయచ్చు. అది దొరకనప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే నామ నక్షత్రంగా పెడుతూ ఉంటాం. మనకున్న అవకాశం అదొకటి. ఎందుకంటే చాలా మందికి లోగడ ఇంతకు ముందు హారోస్కోప్స్ వేయటం అంటే జాతక చక్రాలు వేయటం, లేకపోతే సరైన సమయాన్ని గుర్తించుకుని ఆ సమయంలో నోట్ చేసుకోవటం జరగదు. కాబట్టి మనకి 2వ అవకాశం ఏంటంటే మన నామ నక్షత్రంతో మనం ముందుకెళ్ళటం. అంటే ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. ఒక నక్షత్రాన్ని కానీ ఒక ముహూర్తాన్ని కానీ నిర్ణయం చేయాలంటే ఒక ఆధారం ఉండాలి. కాబట్టి ఆ నామ నక్షత్రాన్ని తీసుకుని మనం ముందుకెడుతూ ఉంటాం. నామ నక్షత్రాన్ని తీసుకుని వెళ్లేటప్పుడు ఈ చిరంజీవి తారక రామారావు యొక్క నక్షత్రం స్వాతి నక్షత్రం అవుతుంది. తులారాశికి సంబంధించినటువంటి నక్షత్రం అది. తర్వాత ఈ అమ్మాయి సౌభాగ్యవతి లక్ష్మీ ప్రణతి, ఆ అమ్మాయి యొక్క నామ నక్షత్రం కనుక తీసుకున్నట్టయితే అశ్విని నక్షత్రంలో మేషరాశిలో వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఈ రోజు స్వాతి నక్షత్రం చాలా యోగ్యమైంది. కాబట్టి నా ఉద్దేశం దాని ప్రకారంగానే ఈ సంబంధించినటువంటి వాళ్ళు సలహా ఇచ్చి ఉంటారో ఆ రకంగానే వాళ్ళు చేసే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఎప్పుడు నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి మీరు ఏదైతే ఈ నామ నక్షత్రాలకు సంబంధించి ముహూర్తం చూశారో ఇలాగే పెళ్లి ఎప్పుడు చేసుకుంటే వాళ్ళకి ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఇంకా మెరుగైన జీవితాన్ని వాళ్ళు సంపాదించారు. దీన్ని ఈ చేసేటప్పుడమ్మా నామ నక్షత్రాన్ని తీసుకుని మనం వీళ్ళిద్దరికీ సరిపోతుందా, ఎంతవరకు సరిపోతుంది అని కొంత లెక్క వేసుకునే దానికి గుణం అంటే వాటిని చూసే అవకాశం కూడా ఉంది జ్యోతిష శాస్త్రంలో. అలా చూసుకున్నట్టయితే ఆ నక్షత్రానికి 26 గుణాలు వస్తున్నాయి. అంటే 18 గుణాల పైన ఏది వచ్చినా కూడా చాలా శుభం అని చెప్పేసి మనం స్వీకరిస్తూ ఉంటాం. 26 గుణాలు వచ్చాయి కాబట్టి వీళ్ళిద్దరిది చక్కగా కుదిరిందని చెప్పనే భావనలోకే మనం వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ నామ నక్షత్రంగా తీసుకుని చెప్తున్నప్పుడు అనమాట. సరైనటువంటి నక్షత్రం కావాలి, జాతకం కావాలంటే మరి సరైన పుట్టిన తేదీ కావాలి, మరి సమయం కావాలి, మరి పుట్టిన స్థలం కూడా మనకు తెలుసుంటేనే మనం అది చేయగలుగుతాం. అది అలా కాని పరిస్థితిలో మనకు ఉన్నటువంటి అవకాశాలు ఇవి. దీంట్లో మనం తీసుకుంటే వీళ్ళది ఈ రోజు స్వాతి నక్షత్రం అయింది. ఈ స్వాతి నక్షత్రం ఇతనికి జన్మతార అవుతుంది. వాస్తవానికి తారక రామారావుకి జన్మతార అవుతుంది. అయినా ఆ అమ్మాయికి చాలా బాగా ఉపయోగించేటటువంటి తార అశ్విని నక్షత్రానికి. అందువల్ల నా ఉద్దేశం ఇదొకటి. రెండోది ఏమంటే వాళ్ళ మేష లగ్నం. ఈ లగ్నం ఇవాళ కనుక ఒకసారి కనుక పరిశీలన కనుక చేసినట్టయితే చక్రాన్ని లగ్నంలో బుధ శుక్రులు ఉన్నారు. అంటే శుక్రుడు కుటుంబకారకుడు, అంటే చక్కటి వైవాహిక జీవితాన్ని ఇచ్చేటటువంటి వాడు, అన్యోన్య దాంపత్య యోగ్యతాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన మేష లగ్నంలోనే ఉన్నాడు కాబట్టి అది చక్కటి లగ్నం అయింది. అది పైగా లాభస్థానంలో దేవగురు అనేటువంటి బృహస్పతి కూడా ఉన్నాడు. ఇంకా చతుర్థ నీచపడి ఉన్నాడు ఆయన. మరి లగ్నాధిపతి నీచపడ్డాడు.
అంటే ఇంకా ఆ రకంగా తీసుకున్నట్టయితే మరి అన్నిటికీ సంపూర్ణమైనటువంటి బలంగా ఉండేటువంటి ముహూర్తం కావాలంటే చాలా కాలం పాటు వేచి చూడాల్సి వస్తుంది. అందువల్ల ఏదో ఒకటి ఎక్కడో ఒకటి చిన్న అసౌకర్యం అనేది తప్పనిసరిగా ప్రతి ముహూర్తంలోనూ ఉంటుంది. అలాంటి విషయంలో ఏం చేస్తామంటే ఆ ముహూర్తానికి ఏదైనా కాస్త అసౌకర్యం అంటే చాలా వరకు ఏకవింశతి దోషాలు అంటే 21 దోషాలు అంటూ ఉంటాం. దాంట్లో కొన్ని దోషాలు తప్పనిసరిగా ప్రతి ముహూర్తంలోనూ ఉంటాయి. దానికి తగ్గటువంటి ఏదైనా పరిహారం చేసుకుంటూ ముందుకెడుతూ ఉంటాం అన్నమాట. అది ఓకే అండి. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి ఎప్పుడు ఉండొచ్చు, ఏ ఏ తేదీలో ఉండొచ్చో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.